నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కొత్త వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. లోక్సభ, రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ బిల్లు కాస్త చట్ట రూపంలోకి వచ్చేసింది. ఏప్రిల్ 5వ తారీఖున రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సంతకం చేశారు. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ 8వ తారీఖున వచ్చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ కొత్త వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాపర్టీలు అయితే ఉన్నాయో సుమారుగా 8 లక్షల ప్రాపర్టీలకు పైగా ఉన్నాయి. ఎకరాల పరంగా చూసుకుంటే 9 లక్షలకు పైగా ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డు పరిధిలో, అంటే సుమారుగా అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారుగా 30 రాష్ట్రాల్లో 30 బోర్డులు ఉన్నాయి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంది. సో ఈ బోర్డు పరిధిలో, ఈ వక్ఫ్ కౌన్సిల్ పరిధిలో సుమారుగా ఈ 9 లక్షల ఎకరాలు ఉంది. అంటే డిఫెన్స్ తర్వాత, రైల్వే తర్వాత ఎక్కువగా భూములు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వక్ఫ్ మాత్రమే. కాకపోతే వాటి మీద, ఆ రెండింటి మీద ప్రభుత్వ నియంత్రణ ఉంది. ఈ వక్ఫ్ భూముల మీద ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం లేదు. ఒకసారి గనక ఏదైనా భూమి అక్కడ ఇది మాది అని చెప్పి వక్ఫ్ గనక అక్కడ బోర్డు పాతితే లేదా క్లెయిమ్ చేసుకుంటే ఇక దాన్ని తిరిగి సొంతం చేసుకోవడం, ఆ భూమి ఎవరిదైనా సరే దాదాపు అసాధ్యం అనేటువంటి పరిస్థితి ఉండేది ఈ కొత్త బిల్లు రానంత వరకు. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఇది సత్యం. కానీ మనందరం చూసాం, వాస్తవానికి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి అనుగుణంగా, ఏదో ప్రభుత్వానికి మద్దతు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా ఈ బిల్లు పాస్ చేయలేదు. ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేయడం, ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీ ఒక కమిటీ ఫామ్ అయింది. అందులో వివిధ అందులో ప్రతిపక్షాలు ఉన్నాయి, అధికార పక్షం ఉంది. అందరూ, అన్ని పార్టీల సభ్యులు, ముఖ్యమైనటువంటి పార్టీల సభ్యులు ఉన్నారు. అభిప్రాయ సేకరణ జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత లోక్సభ, రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియ ఇదంతా జరిగిన తర్వాత ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రక్రియ, బిల్లు పాస్ అవడం అనేది జరిగింది. మనందరం చూసాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఏఐఎంఐఎం పార్టీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, ఇలా వివిధ రాజకీయ పార్టీలు కేవలం బీజేపీని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేసేసాయి. సుమారుగా 12-13 పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈ అన్ని పిటిషన్లను కలిపి బహుశా 16వ తారీఖున, ఏప్రిల్ 16వ తారీఖున విచారించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే బిల్లు నుంచి చట్ట రూపంలోకి వచ్చేసింది కాబట్టి బహుశా సుప్రీంకోర్టు వీటిని తీసుకునేటువంటి అవకాశాలు తక్కువ. ఈ బిల్లుని ఆపేటువంటి శక్తి బహుశా సుప్రీంకోర్టు కూడా అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు అనేది చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత వారు చెప్పినటువంటిది. ఇక దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఇంకా అక్కసు, కడుపు మంట మాత్రం ఇంకా చల్లారడం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి సిటీల్లో కోల్కతా, భోపాల్, మొహాలి, శ్రీనగర్, లక్నో, హైదరాబాద్, ముంబై, ఇలా వివిధ నగరాల్లో కొన్ని ముస్లిం గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేస్తున్నాయి. లేదు మా హక్కుల్ని కాలరాస్తున్నారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కార్ మా భూముల్ని లాగేసుకుంటోంది, మా హక్కుల్ని కాలరాస్తోంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్లోగన్స్ చేస్తున్నారు, ప్లకార్డులు పట్టుకుంటున్నారు. ఇంకా మేము దీన్ని అడ్డుకొని తీరతామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అడ్డుకోవడం సాధ్యమా ఇప్పుడు? అసలు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటి? అసలు ఈ వక్ఫ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. అణగారిన వర్గాలకు ఏమైనా సహాయం చేస్తున్నారా అంటే లేదు. కేవలం సుమారు ఒక 200 మంది వ్యక్తుల చేతుల్లో ఈ 9 లక్షల ఎకరాల భూములు బంధించబడి ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు కూడా. దానికి తోడు 2013లో, అలాగే 1995లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి అధికారాలు, ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. అంతవరకు కొంచెం తక్కువ పవర్స్ ఉండేవి, ఆ తర్వాత ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఇంకా ఏమైనా చేసుకోవచ్చు వక్ఫ్. అందుకనే కదా ఇప్పుడు పార్లమెంటు, ఒక రాజకీయ నేత అంటాడు పార్లమెంటు వక్ఫ్ భూమిలో ఉందంటాడు, ఇంకొక రాజకీయ నాయకుడు అంటాడు కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రదేశం కూడా వక్ఫ్ భూమిలోనే జరిపించారని అంటాడు, తాజ్మహల్ కూడా వక్ఫ్ భూమిలో ఉందంటారు. అలాగే తమిళనాడులో 6-7 గ్రామాలు మొత్తం వక్ఫ్ భూమిలో ఉన్నారంటారు. తిరుచిరాపల్లిలో ఒక దేవాలయం,
ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం కూడా వక్ఫ్ భూమిలోనే కట్టేశారంటారు. ఇలాగా ఏది కనబడితే అది వక్ఫ్ భూమే అని క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా సాధారణ ప్రజల, లేదంటే వీటి వెనక పొలిటికల్ పార్టీల మద్దతు ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పొలిటికల్లీ మోటివేటెడ్ ధర్నాలు, నిరసనలు ఎంతవరకు చేయగలుగుతారు? ఈ ధర్నాల లక్ష్యం ఏంటి? వీటి వెనక ఉద్దేశం ఏంటి అంటే కనుక ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కడైతే చైతన్యం వస్తుందో, ఎక్కడైతే ఇది రియలైజ్ అవుతున్నారో, ఆ బిల్లు పాస్ అయిన రోజును దేశంలో భోపాల్లో కానివ్వండి కొన్ని నగరాల్లో ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి జేజేలు పలకడం, మద్దతు తెలపడం జరిగింది. అంటే ఇది మా కోసమే, మా మంచి కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారనేటువంటి రియలైజేషన్, ఆ స్ఫూర్తి, అవగాహన వాళ్ళకి కలిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వివిధ నగరాల్లో జరుగుతున్నటువంటి ఈ నిరసనలు, ఆందోళనలు చూస్తుంటే ఇది సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనలాగా కనిపించడం లేదు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, లేదా ఏఐఎంఐఎం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇలా వివిధ రాజకీయ పార్టీలు నేను ముందే చెప్పినట్టు వివిధ రాజకీయ పార్టీలు ఈ ధర్నాల్ని స్పాన్సర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బహుశా మరి రేపు 16వ తారీఖు తర్వాత వీటన్నిటికీ ఒక ముగింపు దొరుకుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మతపరమైనటువంటి అంశం కాదు, కేవలం ఒక సంస్కరణ, ఒక రిఫార్మ్ లాగానే మనం చూడాలి. భూములకు సంబంధించినటువంటి ఒక రిఫార్మ్ లాగానే చూడాలి. ఈ భూములు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఈ 9 లక్షల ఎకరాలు కేవలం కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ జోబిలోకి, ఆ ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వానికి కానీ, అణగారిన వర్గాలకు కానీ, అటు ముస్లిం సామాజిక వర్గంలోని చాలా ఉపకులాలు ఉన్నాయి, వెనకబడినటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఎవరికి ఎలాంటి ప్రయోజనం జరగటం లేదని బీజేపీ నేతలు కానీ, చాలా సామాన్య ప్రజలు కానీ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం. ఇది పార్లమెంటు సాక్షిగా చాలా సందర్భాల్లో అమిత్ షా గారు కానీ, ఇక మిగతా మంత్రులు చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎందుకు ఈ సవరణ చేయాల్సి వస్తోంది? ఇప్పుడు కూడా చాలామంది దీన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేసినప్పటికీ కూడా రద్దు చేయలేదు. గుర్తుపెట్టుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయలేదు, కేవలం సవరణ మాత్రమే చేసింది, కొన్ని మార్పులు మాత్రమే చేసింది, అకౌంటబిలిటీ తీసుకొచ్చింది. అంటే ఏంటి? బాధ్యత, గుత్తాధిపత్యం చెల్లదు. ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో, వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రిబ్యునల్స్లో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా ఉండాలి. అలాగే మహిళలకు కూడా వీటిలో ప్రాతినిధ్యం ఉండాలి. అలాగే ఈ భూమి వక్ఫ్దా లేకపోతే మరి ఇంకెవరిదైనా అని నిర్ణయించేటువంటి అధికారం ఇది వరకు కేవలం ట్రిబ్యునల్ మాత్రమే ఉండేది. ఇక మీదట ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అవుతారు, జిల్లా కలెక్టర్లు ఇన్వాల్వ్ అవుతారు. ఒక చట్టబద్ధంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆ సర్వే బహుశా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ మొత్తం దేశవ్యాప్తంగా సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో తేలిపోతుంది ఏది అక్రమము, ఏది సక్రమము, ఏది ఆక్రమించుకున్నది, ఏది నిజంగా దానం చేస్తే వచ్చింది. చాలా ర్యాపిడ్గా గ్రో అయిపోయింది. ఒక 5-6 సంవత్సరాల కిందట వక్ఫ్ ప్రాపర్టీస్ చూస్తే డబుల్ అయిపోయింది. 9 లక్షల ప్రాపర్టీలకు చేరుకు డబుల్ అయిపోయింది. ఇది ఎలా పెరిగింది అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, నిరసనలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ. మరి ఈ రాజకీయ పార్టీల ఉద్దేశం ఏంటి? కేవలం ఓటు బ్యాంకు కోసమే ఈ ధర్నాల్ని లేకపోతే ఈ ఆందోళనల్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారా? లేదంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా సరే వ్యతిరేకించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారా? తప్పు చేస్తే తప్పని చెప్పాలి. విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి తప్పితే పొలిటికల్గా ఉండకూడదు. దురదృష్టవశాత్తు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదా అపోజిషన్ అంటే పవర్లో ఎవరున్నా సరే విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అది సొసైటీకి పనికొచ్చినా కానీ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలు కూడా బహుశా అదే కోవలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు కన్విన్స్ చేయడంలో విఫలమైందని చెప్పాలి. ఆఖరికి ప్రజలకు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ సిఏఏ విషయంలో చాలా ఇలాంటి పరిస్థితి వచ్చింది, దాన్ని విజయవంతంగా చేయగలిగారు. ఇక నెక్స్ట్ యూసీసీ కూడా జరగబోతోంది. వక్ఫ్ చట్ట సవరణ కూడా ప్రాసెస్ పూర్తయిపోయింది, చట్టరూపం వచ్చేసింది. బట్ ఇంకా ఏదో మేము దేశాన్ని అగ్నిగుండం చేస్తాం, దేశాన్ని నిర్బంధిస్తాం, అష్టదిగ్బంధనం చేస్తామని మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తుంటే అది హాస్యాస్పదంగానే కనిపిస్తోంది. తాజాగా వెస్ట్ బెంగాల్ మినిస్టర్, అతని పేరేంటి, సిద్దికుల్లా చౌదరి ఏం మాట్లాడుతున్నారంటే, మేం గనక తలుచుకుంటే, మా పార్టీ గనక తలుచుకుంటే
వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం దిగ్బంధనం చేస్తాం, ఒక్క చీమ కూడా బయటికి రాదు, బయట నుంచి ఎవరు కూడా లోపలికి రాలేరు, రోడ్లని దిగ్బంధం చేస్తాం, అల్లకల్లోలం సృష్టిస్తాం, కానీ ఇంతవరకు మేము అది చేయలేదు, ఇక ముందు చేస్తాం అని అంత బాహాటంగా మంత్రి మాట్లాడుతున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు మమతా బెనర్జీ గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం మాట్లాడారంటే, ముస్లింల ఆస్తుల్ని నేను కాపాడుతాను, ముస్లింలకు నేను అండగా ఉంటాను, 33% మైనారిటీలు పశ్చిమ బెంగాల్లో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరినీ నేను బయటికి తరిమేయలేను. ఎవరు తరిమేయమన్నారు మమతా బెనర్జీ గారిని? ఎవరిని తరిమేయమని చెప్పడంలా. మమతా బెనర్జీ గారి రాజకీయ అస్తిత్వం ఆ ఓటు బ్యాంకు, ఆ సామాజిక వర్గం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ ఓటు బ్యాంకు పాలిటిక్స్ని ప్లే చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. నేను మీకు అండగా ఉంటా, నేను మీ ఆస్తుల్ని కాపాడతా అంటూ ఆమె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ గారి కామెంట్స్కి వత్తాసు పలుకుతూ మిగిలినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఒక చట్టం చేసినప్పుడు అది దేశం మొత్తానికి అప్లై అవుతుంది. అది అమలు చేయడమా చేయకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు, చేసి తీరాల్సిందే. ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసుకొస్తే తీసుకురావచ్చు, కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చేస్తామంటే అది సాధ్యపడదు. పశ్చిమ బెంగాల్ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? భారతదేశంలోనే కదా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంది. మరి ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా మమతా బెనర్జీ కానీ ఇతర మంత్రులు కానీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కొన్ని మిగతా రాజకీయ పార్టీలు కూడా అదే పంతాలో పోతున్నాయి. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఇది రాజ్యాంగ విరుద్ధమా? వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమా? అయితే ఏ విధంగా విరుద్ధమో కూడా చెప్పాలి వివరంగా. అలాగే ముస్లిం సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది, ముస్లింల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారనే దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఈ విషయం మీద ఇప్పటికే చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరొక అంశంతో మళ్ళీ మనం కలుద్దాం. ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.